మీరు కూడా మీ ఛానల్ డెవలప్ చేసుకుంటే ఈ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉండండి. ఆల్మోస్ట్ మీ ఛానల్ మంచి రీచ్ వస్తుంది. ఓకేనా? సో చాలా మంది కొత్త యూట్యూబర్లు ఏం చేస్తారంటే ఛానల్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళ వాట్సాప్ స్టేటస్ పెట్టడం కానీ, వాట్సాప్లో స్టేటస్ పెట్టడం కానీ, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళకి వాట్సాప్లో స్టేటస్ పంపించి అరే నా వీడియో పెట్టినా కొద్దిగా చూడరు అని చెప్పేసి చాలా మందికి రిక్వెస్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బల్మీట్ కన్నా మన వీడియో ఓపెన్ చేసి జస్ట్ ఇట్లా క్లిక్ చేసి క్లోజ్ చేసి పడేస్తారన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే మనం ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ అందరికి హెల్ప్ చేస్తుంది. చిన్న పెద్ద అట్లేం లేదు, అందరికి ఎవరి మీద వాళ్ళకి రాగద్వేషాలు ఉండే అందరి వీడియోస్ ప్రమోట్ చేస్తుంది. ఒక 1000 మందికా, 500 మందికా, 2000 మందికా, 1,00,000 మందికి ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ప్రమోట్ చేసినప్పుడు అందులో ఒక 10% పీపుల్ అయినా సరే మన వీడియో కరెక్ట్గా క్లిక్ చేసి ఆర్గానిక్ ఓపెన్ చేసి క్లిక్ చేసి మినిమం మనం పెట్టిన వీడియోలో సగం వీడియోను కరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ డెవలప్ అవుతుంది. సో ఒక సంవత్సరంలో బూస్ట్ అవుతుందా, 2 ఏళ్ళకు అంటే మన ఛానల్ యూట్యూబ్ ఒక సంవత్సరానికి ప్రమోట్ చేస్తుందా, 2 ఏళ్ళకి ప్రమోట్ చేస్తుందా, లేకుంటే పలానా డేట్ ప్రమోట్ చేస్తుందా, లేకుంటే ఒక 1 year కానీ 2 years కానీ కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే ప్రమోట్ చేస్తా, అట్లాంటి ఏం లేదు యూట్యూబ్లో. మీరు పెట్టే వీడియోస్కి వ్యూస్ కరెక్ట్గా జెన్యూన్గా ఆర్గానిక్గా 10 నిమిషాల వీడియో పెడితే మినిమం 5 నిమిషాల వ్యూస్ 5 నిమిషాల వీడియో ఎవరైనా చూస్తే అన్న కంటిన్యూగా అప్పుడు మన ఛానల్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. సో మనం చేసే మిస్టేక్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెట్టి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ ఫ్రెండ్స్కి వాట్సాప్ స్టేటస్ పంపించి చూడమని చెప్తాము. సో వాళ్ళు జస్ట్ ఓపెన్ చేసి క్లిక్ చేసి బంద్ చేస్తారు. ఏమవుతుందంటే మనం ప్రమోట్ చేసిన అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోని ప్రమోట్ చేస్తుంది, వేరే వాళ్ళకి రీచ్లు తీసుకెళ్లి యూట్యూబ్ సాఫ్ట్వేర్ చూపిస్తుంది. కానీ మనం ఫ్రెండ్స్ అందరికి ఇట్లా పంపించడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు బల్మీట్కి ఓపెన్ చేసి బంద్ చేస్తారు కాబట్టి, క్లిక్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు కాబట్టి, సో అక్కడ మన ఆడియన్స్ రిటెన్షన్ పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ వీడియోలో మ్యాటర్ లేదు అని చెప్పేసి యూట్యూబ్ దాన్ని సజెషన్లు ఎవరికి తీసుకెళ్ళదు. ఎవరైనా కావాలని ఖుద్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్లో మన ఛానల్ ఏమి కొట్టి వీడియోస్కి వెళ్ళి ఓపెన్ చేస్తే తప్ప ఎవరికి సజెషన్లు చూపించారనమాట. సో ఇక్కడ మనం బలవంతంగా చూపించడం వల్ల వాళ్ళు జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి పడేస్తున్నారు. సో ఎవరైతే ఆర్గానిక్గా చూస్తారో సో వాళ్ళకి మాత్రమే ఛానల్ కొద్దిగా డెవలప్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో నేను చేసిన స్టార్టింగ్ ఈ మిస్టేక్ మస్తు మందికి పంపించి చూడరు అని చెప్పేసి బలంతా పెట్టేవని వాళ్ళు బలమిట్గా ఓపెన్ చేసి చూసేవాళ్ళు. సో ఆ తర్వాత ఏం చేసిన అట్లా బంద్ చేసి ఎవరైతే కరెక్ట్గా జెన్యూన్గా అరే పలానా మహేష్ గారు బాగుపడాలా, వాడి ఛానల్ డెవలప్ కావాలని చెప్పేసి ఎవరైతే నన్ను ఆర్గానిక్ అంటే జెన్యూన్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ తీసుకుని అక్కడే కూర్చుని నా వీడియో ప్లే చేసుకుని లైక్ కొట్టుకొని ఒక కామెంట్ పెట్టుకొని వచ్చేవాడిని. నాకు అట్లా ఒక రోజుకు ఒక 5 members మొబైల్ ఇచ్చినా సరిపోయేది, 10 మంది ఇచ్చినా 2 మంది ఇచ్చినా సరిపోతుంది. ఒక 2 views అన్నా ఆర్గానిక్ వస్తాయి కదా. ఆ 2 views బట్టి ఒక 2 మంది ఒక వీడియోని స్కిప్ కొట్టకుండా మొత్తం చూస్తే సాఫ్ట్వేర్ అర్థం చేసుకుని ఒక 2 members చూసారని చెప్పేసి ఇంకొక 2 members లేకపోతే 4 members ఇట్లా ఆర్గానిక్గా నేను కొద్దిగా చూసుకుంటూ అంటే నా ఛానల్ కొంచెం గ్రోత్ వచ్చే వరకే, లైఫ్ లాంగ్ కాదు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి అట్లా వెళ్ళడం లేదు. కొంచెం నా ఛానల్ డెవలప్ అయిన దాకా లేకపోతే వాచ్ టైం కవర్ అయిన దాకా కొద్దిగా అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అంటే ఓన్గా నాకు ఇచ్చేవాళ్ళు మొబైల్ ఇరా అని చెప్పేసి మా ఫ్రెండ్ కడితే తీసుకోరని చెప్పేసి ఎవరైతే జెన్యూన్గా ఇచ్చేవాళ్ళు ఏమనుకోకుండా తిట్టకుండా, సో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి ఫోన్ అడుక్కొని ప్లే చేసుకొని లైక్ కామెంట్ పెట్టుకొని వీడియో మొత్తం చూసుకొని వచ్చేవాని. సో అట్లా కొద్ది రోజులు చేసిన తర్వాత నా ఛానల్ కొంచెం వాచ్ టైం కవర్ అయింది. సో ఆర్గానిక్గా నాకు వ్యూస్ అనేది రావడం స్టార్ట్ అయిందంట. సో అప్పుడు నేను స్టాప్ చేసిన, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు. సో మీరు కూడా అనవసరంగా అందరికి వీడియోస్ పంపించి స్టేటస్ పెట్టి చూడమని బలంతం చేయకండి. అనవసరంగా జస్ట్ ఓపెన్ చేసి క్లిక్ చేసి పడేస్తారు, ఆడియన్స్ రిటెన్షన్ పడిపోతుంది. మనం అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటా అంటే సాఫ్ట్వేర్ చాలా మంది ఓపెన్ చేసి చూస్తారు కానీ 10 నిమిషాల వీడియో ఉంటే లేకుంటే 5 నిమిషాల వీడియో ఉంటే జస్ట్ 1 minute కూడా చూడడం లేదు, వీళ్ళు క్లోజ్ చేసి పడేస్తారంటే ఈ వీడియోలో పెద్దగా మ్యాటర్ ఏం లేదు కాబట్టి ఆడియన్స్ ఈ వీడియోని ఇష్టపడడం లేదని చెప్పేసి మన వీడియోని ఎవరికి సజెషన్లో తీసుకెళ్ళదు. యూట్యూబ్ మూల పడేస్తా అంటే ఒక ఇంట్లో మూల పడేస్తాను అనమాట, రూమ్లో కానీ మూల కానీ ఇక్కడ పడేస్తుంది. సో ఎవరికి చూపించాలన్నమాట. ఎవరైనా కావాలని యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి పలానా మహేష్ వీడియో చూద్దామని చెప్పేసి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే తప్ప వాళ్ళకి సజెషన్లు ఎవరికి వీడియో చూపించదు. కాబట్టి మీరు బలవంతంగా మీ వీడియోస్ ఎవరికి పంపడం మానేసేయండి. సో మీరు ఆర్గానిక్ వచ్చే వ్యూస్ మాత్రమే కౌంట్ పెట్టుకోండి. ఓకేనా? కుదిరితే మీ ఛానల్ డెవలప్ అయిందాక తెలిసిన వాళ్ళ దగ్గరికి మీ గల్లీలో కానీ మీ ఊర్లో కానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారుగా ఫోన్ అడగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే టైం స్పెండ్ చేయండి. మీ వీడియోస్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. అంతేగాని అనవసరంగా అందరికి పంపించుకుంటా కూర్చుంటే వాళ్ళు బలవంతంగా ఓపెన్ చేసి పనిచేస్తారు. సో చెప్పింది చెప్తున్నా చెప్పి తిట్టుకోకండి. మ్యాటర్ అంతా ఇక్కడనే ఉంది. ఎందుకంటే బలవంతంగా ఏది కూడా మనం చేయకూడదు. ఎప్పుడైనా సరే పని అయినా తిండైనా నిద్ర అయినా ఏదైనా బలవంతంగా చేయకూడదు. ఆర్గానిక్గా మాత్రమే రావాలి. ఆర్గానిక్గా వ్యూస్ మాత్రం మనకు వచ్చినప్పుడు మాత్రమే మన ఛానల్ కొద్దిగా డెవలప్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒక సంవత్సరం డెవలప్ కాదు, 2 ఏళ్ళ డెవలప్ కాదు. కొంతమందికి ఏమైతే వాళ్ళు పెట్టే వీడియోలో మ్యాటర్ ఉంటే పెట్టిన స్టార్టింగ్ ఫస్ట్ వీడియోకి ఛానల్ మొత్తం లేచిపోతుంది, అంటే వైరల్ అయిపోతుంది. కొందరికి సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడ్డా కానీ
వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు, ఈ మానిటేషన్ కూడా కాదనమాట. నాకు 3 years తర్వాతనే నాకు ఛానల్ అప్డేట్ అయింది. ఎందుకంటే నేను చాలా మిస్టేక్స్ చేసిన, ఆ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటా తగ్గుకుంటూ వస్తున్నా కాబట్టి నా ఛానల్ కొంచెం కొద్ది డెవలప్ అయ్యి ఇక్కడ దాకా వస్తుంది అనమాట. సో మీరు నేను చేసే మిస్టేక్స్ మీరు కూడా చేయకూడదు నా ఉద్దేశంతో అంటే ఇంత లెంతీగా చెప్తున్నా, ఓకేనా. సో ఆర్గానిక్ వచ్చే వ్యూస్ మాత్రం మీరు చూసుకోండి. బలవంతంగా ఎవరిని వ్యూస్ దగ్గర బలవంతంగా పంపించి మీరు వ్యూస్ కోసం పాకులాడకండి, ఓకేనా. సో ఆర్గానిక్ వచ్చే వ్యూస్ మాత్రమే కౌంట్ చేసుకోండి, ఓకేనా. సో అనవసరంగా వాళ్ళకి వాట్సాప్ స్టేటస్ లో పంపించి చూడమని చెప్పి ఇట్లా రిక్వెస్ట్ చేయకండి, ఓకేనా. నేను స్టార్టింగ్ ఈ తప్పు చేసిన, సో తర్వాత నేను మానేసిన, అందుకే నా ఛానల్ ఇప్పటిదాకా డెవలప్ అయింది. 14,000 సబ్స్క్రైబర్లు అంటే చాలా మంది చూసి అరే ఉన్నది 14 సబ్స్క్రైబర్లు, ఎందుకు అంత రెచ్చిపోతున్నాం మీరు అనుకోవచ్చు. అట్లా కాదు, నాకు 100 సబ్స్క్రైబర్లు ఉంటే ఫుల్ ఖుషి అయినా, అమ్మ నాకు 100 మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి చాలా సంతోషపడ్డా. ఇప్పుడు 14,000కి చేరుకుంది. సో ఎందుకు నేను చేసే తప్పులన్నీ బంద్ చేసిన కాబట్టి ఛానల్ డెవలప్ అయింది. అందుకే మీరు కూడా ఇట్లా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో నేను చేసిన తప్పులు మీరు చేయకూడదన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి, ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి చాలా మందికి తొందరపాటు ఉంటుంది. సో తొందరపడకండి, మీరు చేసే వర్క్ కన్సిస్టెంట్గా కరెక్ట్ చేయండి. వాల్యుబుల్ వీడియోస్ చేసుకుంటూ మంచి థంబ్నెయిల్స్, టైటిల్స్, ట్యాగ్స్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటూ మీరు జెన్యూన్ కష్టపడితే మీ వీడియోలో దమ్ము ఉంటే, మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా మీ ఛానల్ డెవలప్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. మీరు మీ యూట్యూబ్ సంబంధించిన ఈ వైట్ స్టూడియో యాప్ ఉంటుంది కదా, అక్కడ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏదో ఒక వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నాది చూపిస్తా చూడండి. ఒక వీడియో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత పక్కన చూసుకోండి స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, ఇటుగానే ఉంటుంది. సో అక్కడ ఏమైతే అంటే ఒక వీడియో ఓపెన్ చేసిన తర్వాత రీచ్ ఉంటుంది. యూట్యూబ్ నేను ప్రమోట్ చేసిన వీడియోకి అప్లోడ్ చేసిన వీడియోకి ఎంతమందికి రీచ్లో తీసుకెళ్లి చూపించింది ఇక్కడ ఉంటుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మందికి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చూడకుండా చెప్తున్నా, ఓకేనా. స్క్రీన్ రికార్డింగ్ చూసుకోండి. 1,00,000 మంది చూపిస్తే ఇటు పక్క పంటి దాన్ని స్వైప్ చేసి పక్క పంటి ఇంతమందికి చూపించం కూడా ఎంతమంది క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసారు అన్నది ఇక్కడ డాటా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ యూట్యూబ్ ప్రమోట్ చేసిన కౌంటింగ్ ఉంటుంది, ఇటు పక్క పంటి ఎంతమంది ఓపెన్ చేసి చూసిర్రు అనేది కౌంటింగ్ ఉంటుంది. దాని కిందికి ఇట్లా స్వైప్ చేస్తే ఈ వీడియోని నేను పెట్టిన అది 8 నిమిషాల వీడియో కానీ 10 నిమిషాల వీడియో కానీ ఎంతమంది ఎంతసేపు చూసిర్రు, 1 నిమిషం చూసారా, 2 నిమిషాలు చూసారా, 2 మినిట్స్ తర్వాత బంద్ చేసారా. సో ఇక్కడ డాటా ఉంటుంది అనమాట, ఓకేనా. సో మనకు మినిమం యూట్యూబ్ 1,00,000 మంది చూపిస్తే జస్ట్ 1,000 మెంబర్స్ అయినా సరే మనకు ఆర్గానిక్ గా వ్యూస్ వచ్చినంటే మనం బాగుపడ్డట్టే, ఓకేనా. 1,00,000 మంది సజెషన్లో పోయింది, 1000 మెంబర్స్ అయినా ఓపెన్ చేసి ఆర్గానిక్ గా చూసిరంటే మనం బాగుపడ్డట్టే కదా. ఎందుకంటే మనం బలవంతంగా ఈ 1000 మెంబర్స్కి మనం బలవంతంగా వాట్సాప్లో, ఫేస్బుక్లో పంపించట్లేదు, వాళ్ళకే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నారు, సంతోషపడుతున్నారు, అంటే ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు మన ఛానల్ బాగుపడ్డట్టే, కానీ బలవంతంగా మాత్రం చేయకండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన వీడియోకి రీచ్ అనేది ఉంటుంది. ఆ రీచ్లో ఎంతమంది క్లిక్ చేసి చూసిర్రు, ఎంతమంది ఎంతసేపు చూసిర్రు, ఎంతమంది కామెంట్ పెట్టారు అని చెప్పి డాటా వైట్ స్టూడియో యాప్లో ఇక్కడ ఉంటుంది. మీరు దీన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. సో మీరు ఆర్గానిక్గా మాత్రమే ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఛానల్ డెవలప్ అవుతుంది. బలవంతంగా మాత్రం చేయకండి, ఇది మెయిన్ సజెషన్. ఎందుకంటే పట్టి ఎందుకు చెప్తారంటే చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు, పల్లెటూరులో ఉండే వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే. సో ఈ మిస్టేక్ చేయడం వల్ల మాత్రం మీ ఛానల్ గ్రోత్ అనేది సరిగ్గా రావడం లేదు. ఈ ఒక్క మిస్టేక్ చేయడం మానేయండి, మీకు 60-70% మీ ఛానల్ గ్రోత్ మీరే చూస్తారు కొద్ది రోజుల తర్వాత, ఓకేనా. ఆర్గానిక్గా మాత్రమే కష్టపడండి, ఫైనల్గా ఇదే మాట చెప్తున్నా, ఓకేనా. సో ఫ్రెండ్స్ అది మరి వీడియో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇష్టం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మీకు కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ బై.